పెరిగిన మేత ధరలతో గుడ్డు ధరలు గిట్టుబాటు కావట్లేదంటూ కోళ్ల పెంపకందారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో వ్యవసాయానికి అనుబంధంగా విస్తరించింది లేయర్ కోళ్ల పెంపకం. గతంలో పెంపకం లాభసాటిగా ఉన్నప్పటికీ 2-3 ఏళ్లుగా నష్టాలు తప్పడం లేదంటున్నారు. చారాణా కోడికి బారాణా మసాలా అనేది సామెత. ఇది కోళ్ల పెంపకానికి సరిగ్గా సరిపోతుంది. కోళ్ల దానా ధరలు అంతకంతకు పెరుగుతున్నాయి. గుడ్ల ధరలు మాత్రం అంతే ఉంటున్నాయని పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మండలంలోని లేయర్ కోళ్ల పెంపకందారులు వాపోతున్నారు. ప్రస్తుతం గుడ్డు ధరకు దాణా ధరకు పొంతన లేదు. అంతేకాకుండా మందుల ధరలు పెరుగుతున్నాయి. వాటిని ప్రభుత్వం పట్టించుకోవడం లేదు అంటున్నారు. ఇతర రాష్ట్రాలు కోళ్ల పరిశ్రమకు అండగా నిలుస్తూ ఉంటే ఏపీలో పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఇచ్చిన రాయితీలు ఇవ్వకపోగా ముడిసరుకు, దాణా, ఔషధాల ధరలు పెంచడంతో నిర్వహణ భారంగా మారింది అంటున్నారు. ప్రభుత్వం తగిన సాయం చేయకుంటే కోళ్ల ఫారాలు మూసివేయడం తప్ప మరో గత్యంతరం లేదని అంటున్నారు. 15-20 సంవత్సరాల నుంచి పౌల్ట్రీ చేస్తున్నాను. ఇక్కడ రుస్తుంబాదాలో చేస్తున్నాను. నేను దగ్గర ఒక 30-35 వేలు షెడ్ ఉంటుంది. ఇది చిన్నపిల్లలు 6 పట్టుకొస్తాం. 43 రూపాయలు పడుతుంది కాస్ట్ వచ్చి, ఒక్కొక్క వాడు కాస్ట్ వచ్చి. దాన్ని గుడ్డు స్టేజ్ వరకు తీసుకురావడానికి దగ్గర 350 రూపాయల దాకా ఖర్చు అవుతుంది ప్రస్తుతం. గుడ్లు పెట్టించి దీని కాస్ట్ ఆఫ్ మనీతో పోలిస్తే ఇప్పుడున్న ప్రజెంట్ పరిస్థితుల్లో అసలు అడ్జస్ట్మెంట్ అవ్వట్లేదు. బాగా ఇబ్బంది పడుతున్నాం. కాస్ట్ ఆఫ్ మనీ కూడా ఈ ఫీడ్ కాస్ట్ ఆఫ్ మనీ కూడా బాగా పెరిగిపోయింది. దానివల్ల చాలా ఇబ్బంది పడుతున్నాం. ఈ గవర్నమెంట్ ఏదైనా కలెక్ట్ చేసుకుని కొంచెం ఏదైనా సబ్సిడీ రూపేణ ఏదన్నా ఎర్న్ చేయగలిగితే పౌల్ట్రీ మనుగడ ఉంటుంది. లేదంటే చాలా పౌల్ట్రీ పరిస్థితి చాలా దుర్భరంగా కనపడుతుంది. మేమేమో ఇదే పౌల్ట్రీలో దగ్గర 15 సంవత్సరాల నుండి పోవడం వల్ల బయటికి వెళ్ళాక ఇందులోనే ఇలాగే ఇబ్బంది పడుతున్నా ఇదే పౌల్ట్రీ ఇలా రన్ చేసుకుంటూ వస్తున్నాం. ఎంతవరకు ఇది వెళ్తుందో అన్నది తెలియడం లేదు. ప్రస్తుతం ఉన్న గుడ్డు రేటు కాస్ట్ కొంచెం ఎక్కువగానే కనిపిస్తుందండి. చూడడానికి 6 రూపాయల వరకు చెప్తున్నారు. 5.80 దాకా ఉంది. కాకపోతే కాస్ట్ ఆఫ్ మనీ ఫీడ్ కాస్ట్ ఆఫ్ మనీ దగ్గర 5.85 పైసలు అయిపోతుంది. ఇది కూడా రైతుకి ఏమీ సాటిస్ఫాక్షన్ లేదు. బయట చూస్తే గుడ్డు రేటు ఆకాశానికి అంటిందని చెప్తున్నారు. చెప్పడం వరకు బాగానే ఉంది, కానీ రైతుకంటూ ఏమీ ఇది లేదు. మా అయితే ఈ 6 రూపాయల రేటు నెల ఉంటుంది, 15 రోజులు ఉంటుంది. తర్వాత 5 రూపాయల కిందకి తీసుకొచ్చేస్తున్నారు. ఇంకా అక్కడి నుంచి ఆ అప్ అండ్ డౌన్లో రైతు నిలబడలేక చాలా రైతులు కొంతమంది అప్పులు పాలైపోయి కొంతమంది చాలా ఇబ్బంది పడుతున్నారు. మనం చిన్న పిల్లలు తీసుకొస్తూ ఉంటామండి. తీసుకొచ్చి మన 6 షెడ్ అని సెపరేట్ షెడ్ ఉంటుంది. ఆ షెడ్లో వేసి పిల్లల కాస్ట్ వచ్చి 43 రూపాయల దాకా పడుతుంది. ఫస్ట్ డే బర్డ్ మనకు హైదరాబాద్ నుంచి, విజయవాడ నుంచి కూడా వస్తూ ఉంటాయి. బ్యాచ్ కంటిన్యూ చేస్తుంటాం. దగ్గర ఫస్ట్ వారం నుంచి వ్యాక్సిన్స్ అని మెడిసిన్స్ అవి వాడుతూ జాగ్రత్తగా 8వ వారం వరకు పిల్లల షెడ్లు డిప్లేటర్ గ్రోయర్ కేసింగ్ అని ఉంటుంది, చిక్ కేసింగ్ అని ఉంటుంది. వాటిలో కంటిన్యూ చేస్తాం. 8వ వారం నుంచి మళ్ళీ గ్రోయర్ కేసింగ్లో వేస్తామండి. గ్రోయర్ కేసింగ్లో దగ్గర 18వ వారం దాకా కంటిన్యూ అవుద్ది. 18వ వారం దాకా ఫీడ్ వాటికి సెపరేట్ ఫీడ్ ఉంటుందండి. గ్రోయర్ చిక్ ఫీడ్ సెపరేట్గా ఉంటుంది, గ్రోయర్ ఫీడ్ సెపరేట్గా ఉంటుంది, లేయింగ్ ఫీడింగ్ సెపరేట్గా ఉంటుంది. 18వ వారం దాకా గ్రోయర్ ఫీడ్ కంటిన్యూ చేస్తాం. అక్కడి నుంచి మళ్ళా లేరు షెడ్లోకి మార్చుకుని లేయర్ షెడ్లో మళ్ళీ లేయర్ ఫీడ్ కంటిన్యూ చేస్తాం. అక్కడి నుంచి 24వ వారం వస్తువులకి గుడ్డు స్టార్ట్ అవుతుందండి. దగ్గర మనకి 4 నెలలు పిల్ల చిక్స్ తెచ్చిన కాడి నుంచి 4 నెలలు టైం పడుతుంది బర్డ్ గుడ్డు స్టార్ట్ అవ్వడానికి. ఇంకా అక్కడి నుంచి మళ్ళీ దగ్గర సంవత్సరం 14 నెలల వరకు మన గుడ్డు పెడుతుంది. గుడ్డు కంటిన్యూ దగ్గర సంవత్సరం మీద 4 నెలలు 5 నెలలు దాకా మన దగ్గర ఉంటుంది. తర్వాత మళ్ళీ చిక్కు దాన్ని కలెక్ట్ చేస్తారు. కాకపోతే 350 రూపాయల దాకా బర్డ్ వచ్చి కెట్టుతుంది. చివరి లాస్ట్ కొత్తలకి ఆ 350 రూపాయలు రావట్లేదు. అక్కడే కొంచెం రైతు బాగా ఇబ్బంది పడుతున్నాడు. ఇది ఏదన్నా కొద్ది ఫీడ్ కాస్ట్ కొంచెం డౌన్ పొజిషన్ ఉంటే అది అంతా రికవర్ అవుతుంది. రైతు కూడా సంతోషంగా ఉంటాడు. కొంతకాలం ఎదరికి వెళ్తుంది. ఆంధ్రాలో పౌల్ట్రీ పరిస్థితి మన కూడా చాలా దుర్భరంగా ఉంది. బయట స్టేట్స్ బాగున్నాయి అనిపిస్తుంది మన మీద.
ఏదైనా అవకాశం ఉంటే గవర్నమెంట్ ఏదైనా తీసుకుంటానంటే అన్నీ ఎంత చర్యలు స్పీడ్గా తీసుకుంటే అంత పౌల్ట్రీ మన కూడా బాగుంటుంది. లేదంటే పౌల్ట్రీ పరిస్థితి చాలా ఇదిగా ఉంటుందని బాగా అనుకుంటున్నాం.